చిన్న బాబు వాళ్ళ మరి తాత ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. సరే అసలు హాస్పిటల్‌లో ఏంటి ఫీవర్ వచ్చి జాయిన్ చేశారా? అసలు ఏం జరిగింది? 3 రోజుల సంది జ్వరం వస్తుంది అని, మామూలు నార్మల్ ఫీవరే వస్తుందని 2 రోజుల క్రితం వచ్చి చూయించుకొని పోయినారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూసుకొని పోయినారు. ఆయన నైట్ డ్యూటీ చేస్తాడు మా అల్లుడు. ఓకే. నిన్న సాటర్డే అది లేదని పొద్దున కొద్దిగా ఫీవర్ ఉంది కదా, హాస్పిటల్ చూపించుకొని వద్దామని తీసుకెళ్ళి పొద్దున 7:30కి పోయిండు. హ్మ్. వాళ్ళు ఏం చేసారు ఏం కదా, మా బాబు చచ్చిపోయాడు. ఎప్పుడు సమాచారం ఇచ్చారు సార్ వాళ్ళు? వాళ్ళ రిపోర్ట్లలో 11:30 అలా రాసుకుంటారు వాళ్ళ దాంట్లో హ్మ్. రాసుకుంటారు. కానీ మాకు ఏం 12 గంటలకు వచ్చి మెడిసిన్ ఇస్తూ హ్మ్. ఆ, ఆ మెడిసిన్ ఇస్తూ అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఏంటంటే సివిఆర్ చేస్తున్నామని చెప్పారు. హ్మ్. ఆ సివిఆర్ చేసిరా ఏం చేసిరా మా బాబు అయితే చచ్చిపోయింది. సిపిఆర్ చేస్తున్నామని చెప్పారు. సిపిఆర్ చేస్తున్నాం, మెడిసిన్ ఇస్తున్నామని మౌనిక అనే నర్సు మెడిసిన్ ఇచ్చింది. హ్మ్. నర్సు నర్సు మౌనిక ఈ అని. ఈ- ఆ, ఈ ఈ దేని కొరకమ్మా అంటే మీకెందుకు మీకు అన్ని చెప్పాలా అంది. అన్ ఆ! ఇక బాగా ఏంటంటే ఇగో వీళ్ళు 11:30కే ఇగో ఈ దాంట్లో రాసుకున్నారు. 11:30కి కరెక్ట్‌గా చూడండి. 11:30కి అలా రిపోర్ట్లలో రాసి పెట్టుకురు. డేట్ అండ్ పన్ను రాసి పెట్టేసుకున్నారు. అప్పటికే ఒకసారి ఇచ్చారు ఇంజెక్షన్. హ్మ్. బాడీ అంతా ఎల్లోగా మారిపోయింది, ఫేస్ అంతా ఎల్లోగా మారిపోయి బాడీ అంతా బ్లూ అయిపోయింది 5 నిమిషాల్లో. అయిపోయినాక 12 గంటలకు సివిఆర్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ ఏం చేయాలి మౌనిక అమ్మాయికి అని చెప్తే కింద మెడికల్లో పోయి తీసుకొచ్చింది. ఎఫ్ఐఆర్ రికార్డింగ్ చూడండి. సిపిఆర్ 2:30కి చేశారు. హ్మ్. చేసేసి 11:30కి డెడ్ అయింది. మళ్ళీ 2:30కి సిపిఆర్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ ఇంజెక్షన్ ఇచ్చారు. ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్ అప్పుడు కూడా ఇచ్చారు ఒకటి. మేము అయినా మా కర్మ ఏదో మా దేవుని అనుగ్రహంతో అయిపోయిందేమని మేము వెళ్ళిపోతున్నాం. డెడ్ బాడీకి సిపిఆర్ చేశారు. హ్మ్. బాడీకి సిపిఆర్ చేశారు. ఇది ఎఫ్ఐఆర్. మేము వెళ్ళిపోతున్నాం, మా కర్మ దేవుడు ఏదో మా అనుగ్రహం మేము అనుకున్నాం, మేము వెళ్ళిపోతున్నాం. డాక్టర్ ఉన్నారా సార్ మీరు వెళ్ళేసరికి? ఉన్నారు. ఆయన ఇంకా గట్టిగా మా మీద అరుస్తున్నాడు. ఏమని? ఏంది అని, ఏమైంది సార్ ఏమైంది సార్ అంటే మా కూడా చెప్పలే. ఓ సార్ చచ్చిపోయిందని మేము అట్లా అడిగినందుకు మీరే డాక్టరా మీరే చెప్తారా మేమేం చేయనుకున్నామని గట్టిగా అరిచిండు. ఆ! అరిచిన తర్వాత ఇక మా కర్మాన్ని మేము తీసుకుపోదాము, మాకు పోస్ట్ మాస్టర్ వద్దని సిఐకి లెటర్ కూడా రాసి ఇచ్చినాం. మాకు పోస్ట్ మాస్టర్ వద్దు మేము ఊరు వెళ్ళిపోతాం తీసుకుపోతామని. హ్మ్. కేసీటీ ఎంట్రీ మేము ఊరు పోతుంటే మధ్యన ఎవరైనా ట్రాన్స్పోర్ట్లో ఎవరైనా పోలీసు వాళ్ళు ఆపితే చేస్తాను కేసీటీ అంటే మేము పోయి చూసే వరకు కేసీటీలో అన్నీ చింపేస్తున్నారు. చింపేస్తున్నారు. చింపేసిర్రు. నా తన ఫోటోలు ఉన్నాయి, డస్ట్బిన్లో వారేసిర్రు. ఒకసారి ఫోటోలు ఓపెన్ చేయండి. డస్ట్బిన్లో వారేసిర్రు. అవి మాకు ఆ ఫైల్ ఏంటంటే ఇవ్వకుండా అవి చింపి పారేసిర్రు. హ్మ్. చింపి పారేసి ఇది హాస్పిటల్. ఇక అక్కడ ఆ లోపలనే డాక్టర్లు 3 ఉన్నారు. డోర్ లాక్లు వేసుకొని పెట్టుకుని ఉన్నారు. అంతా మా కర్మ ఈ విధంగా జరిగింది. ఇంకేం మీకు రెస్పాండ్ అవ్వలే ఆళ్ళు? రెస్పాండ్ అవ్వట్లేదు. బెదిరిస్తున్నారు. ఇది టాబ్లెట్ ఇచ్చారు. రాత్రి 10 గంటలకు టాబ్లెట్ ఇచ్చారు. అదే. ఇది 1 మంత్ వాళ్ళు బ్యాక్ ఎక్స్‌పైర్ అయిపోయింది. సిపిఆర్లో ఇచ్చేటప్పుడు మౌనిక అనే అమ్మాయి తీసుకొని వచ్చింది ఇది. ఇది హ్మ్. అంతకుముందు 10:30కి ఇచ్చిర్రు ఇది. హ్మ్. ఈ ఆ మౌనిక అమ్మాయి ఇందాక 10:30కి ఇచ్చింది ఏపో అంటే తెచ్చింది ఆమెనే ఇచ్చింది. మౌనికకి చెప్తే ఆమెనే ఇచ్చింది. కానీ వాళ్ళు ఎక్స్పైర్ అయిన డేట్ ఉందా లేదా ఏం చూడలేదు ఇచ్చేసారు. ఆమె ఇది ఎవరు ఇచ్చిరమ్మంటే నేనే ఇచ్చిన సార్ అని కూడా చెప్పింది ఆమె. హ్మ్. ఇక రాత్రి 10:30కు ఆ డాక్టర్ వాళ్ళ మామ వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటారా లేదా, మా హాస్పిటల్ ధ్వంసమైంది, మేమేనే ఉల్టా కేసు వేస్తాం, మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారా, మేమే చంపిన ప్రూవ్ చేయగలుగుతారా, ఏం చేస్తారని మిమ్మల్ని బెదిరిస్తున్నాడు ఇంకా పైగా. పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్ ముందు. బెదిరిస్తుంటే టీవీ9 అమ్మాయి ఉన్నది. ఏమంటున్నావు అమ్మాయి గట్టిగా అరిచే వరకు పరిగెత్తుతుండ్రు. హ్మ్. మిగతా వాళ్ళందరూ పోయి ఆపి సిఐ దగ్గరికి తీసుకుపోయి ఇచ్చారు. డాక్టర్ మామ. ఆయన డాక్టరే. మెహదీపట్నంలో అపూర్వ హాస్పిటల్ ఉంది ఆయనకు. హ్మ్. ఆయన్ని జబర్దస్త్ మీ సంగతి ఏందో చూస్తా అంటున్నాడు. ఇంకా ఆహా! మా మీదనే కేసు వేస్తా అంటున్నాడు. ఆ! మీ మీదే కేసేస్తాను. మా హాస్పిటల్ అంతా మేమే కొట్టుకునైనా మీ మీద కేసు వేసుకుంటా, మీరు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారో చూస్తా అని ఆడ ఎస్ఐ సిఐ ముందు మాట్లాడుతున్నాం. మాకు జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగదు. నిజం, అదైతే నిజం సార్. ఇలాంటివి జరగకుండా, ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అనేటివి కేవలం కోట్లు గడించడానికే నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది చాలా వరకు ఇక్కడ కూడా. మా కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ అందులో ఐసీయూ లేదు, ఎన్ఐసీయూ లేదు. పేషెంట్ సీరియస్ ఉంటే మరి వద్దని చెప్పేది ఉంటే మా వల్ల కాదని చెప్పేది. మీ కెపాసిటీ లేనప్పుడు మీరు పంపించాలి కదా. నువ్వు ఓ డాక్టర్ పోయి ఉండి 3 రోజుల నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు, పేమెంట్ కండిషన్ సీరియస్ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ పంపించాల్సింది.
మీకు ఇప్పుడేమో మాకు ధ్వంసమైంది, అన్యాయం జరిగిందంటే మీ ధ్వంసాన్ని నేను ఇస్తాను. ఎంత అయింది? 5 లక్షల, 10 లక్షల, కోటి రూపాయలైనా స్పాట్కి ఇప్పుడు ఇచ్చిపోతాను. నా బాబుని నాకు తెచ్చిస్తారా? మీ మీకు మీకు జరిగిన దానికి మేము రెక్టిఫై చేసి మీకు కావాల్సిన మీ నష్టపరిహారం ఇస్తాను. నా నష్టపరిహారం మీరు ఇవ్వగలుగుతారు. చూడండి వాళ్ళ మామ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నిజంగా డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం అంటారు, కానీ ఇప్పుడు ఆ డాక్టర్లనే నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్ళే ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది? మేడం నేనేమో ఒకటి చెప్తున్నాను మేడం. యాక్చువల్లీ హాస్పిటల్ని లైసెన్స్ ఇమీడియట్గా టర్మినేట్ చేయాలి. హాస్పిటల్ బంద్ చేయాలి. ఆ డాక్టర్ పైన ప్రాసిక్యూట్ చేయాలి వాళ్ళని కదా. అప్పుడైతే న్యాయం జరుగుతుంది. ఇంకో వాళ్ళు చేయడానికి భయపడతారు. కఠిన చర్యలు తీసుకోవాలి అంతే. ఖచ్చితంగా లైసెన్స్ టర్మినేట్ చేయాలి. ఇంకోటి ఇప్పుడు మేము ఆడి సఫర్ అయినాం. మా ఫ్యామిలీ 24 గంటల నుంచి బాధపడుతున్నాం. చెప్పించారు. అవును, అదే చెప్తున్నాం కదా. ఏమి ఇచ్చారనే తెలియదు, చెప్పింది డాక్టర్. మేము మా ఫ్యామిలీ ఆడి సఫర్ అయినాము. ఇట్లా మాలాంటి వాళ్ళు ఇంకొకరు ఫ్యామిలీ సఫర్ కావద్దంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్ బంద్ చేయాలండి. మీరు కొంచెం దీన్ని కొంచెం సపోర్ట్ చేయండి మీరు. ఎందుకంటే ఇంకోటి ఈ కేసు ఎక్కడైనా ఏ స్టేజ్ అయినా డైలౌట్ కాకుండా మీరు కొంచెం సపోర్ట్ చేయండి మాకు, ఓకేనా. 6 months బాబు అండి. ఇంత ఘోరం అంటే 2 అమ్మాయిల తర్వాత పుట్టిన అబ్బాయి అండి. ఆయన 6 నెలలు అయింది. ఏం చెప్పాలంటే ఘోరం. జ్వరం తీసుకెళ్తే చంపేశారండి. ఇంతకన్నా దారుణం ఇంకేడే ఉంటుందండి. బండ్లగూడలో ఉంటారు వాళ్ళు. మా 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 తమ్ముడు మా మరదలామె, మా కోబ్రదర్ ఆయన. నేను అబ్బాయికి చనిపోయిన అబ్బాయికి పెద్ద అవుతాను నేను. మా వైఫ్, మా మరదలు, మా కోబ్రదర్, మా వైఫ్ వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోతున్నాం మేము ఇంట్లో. ఇప్పుడు వీళ్ళు ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు బాబు కండిషన్ ఎలా ఉంది, ఏంటి, వాళ్ళ జ్వరం తగ్గిందా లేదా, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? చెప్పారండి. యాక్చువల్గా 2 days కింద వెళ్ళారు. మామూలుగా జ్వరం వచ్చింది, ఇంటికి తీసుకెళ్ళండి, మామూలుగా ఏమంటారు వెట్ మాప్ చూస్తూ ఉండండి బట్ట అని చెప్పారంట. చేశారు, మళ్ళీ తగ్గలేదు, మళ్ళీ వెళ్ళారు. ఇలాగే ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చారు, పంపిస్తున్నారు. లాస్ట్కి నిన్న మార్నింగ్ సీరియస్గా ఉంది అని వెళ్తే అప్పుడు వీళ్ళు అడ్మిట్ చేయాలండి అని చెప్పారు. అడ్మిట్ చేయాలని చెప్పి సరే ఒక ఇంజక్షన్ రాశారంట. వీళ్ళు స్టాఫ్ నర్స్ వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారు. ఆ ఇంజక్షన్ని ఇచ్చారు, చనిపోయిందని అప్పుడే చెప్పారు. మేము షాక్ అయ్యాం. తర్వాత చూస్తే సిపిఆర్, వాళ్ళ 2 సిపిఆర్ అన్నారు, 11 చనిపోయిందని వాళ్ళ ఇష్టం కూడా చెప్తున్నారు. లాస్ట్కి ఫైల్ అనేది అడిగినప్పుడు మాత్రం మాకు డౌట్, మేము వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాం. ఇంకెందుకు మాకు ఇంకా మా దరిద్రం మా కర్మ కాలేదని చెప్పి వెళ్ళిపోదామని మేము అడిగితే ఫైల్ అడిగాం. ఫైల్ ఇవ్వలేదు. మాకు అప్పుడు డౌట్ వచ్చింది. వెళ్ళి పైన బేబీ ఉన్న రూమ్ని వెళ్ళి చెక్ చేస్తే అక్కడ మాకు మీకు ఇందాక చూపించాం కదా ట్యాబ్లెట్, అది బయటపడ్డది. ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్ ఇంజక్షన్ ఒక చిన్న బాబుకి ఇచ్చారండి. అయినా 6 months బేబీస్కి యాక్చువల్గా ఇంజెక్షన్లు అనేటివి ఇవ్వరు. మరి ఎలా ఇచ్చారు, మీరు అడిగారా? అదే చెప్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఏ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు హాస్పిటల్లో. అదే చెప్తున్నాను కదా. మినిమం ఒక చిన్న బాబుని ఎలా ట్రీట్ చేయాలో కూడా మినిమం తెలియదు. మా కోబేర్ ఒకటే ఉన్నాడు అక్కడ. మా మరదలు ఇంటి దగ్గర ఉన్నది. వాళ్ళకి 2 అమ్మాయిలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఇది 3rd బేబీ అతను. సో ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటి వాళ్ళు కూడా చూసుకోవాలి కదా, ఆ పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా. ఒకరు ఇంటికి వెళ్ళి వచ్చే లోపల జరిగిపోయిందండి ఘోరం. అది దారుణం అంటే దారుణం చెప్తున్నాను కదా. నేను సీరియస్గా చెప్తున్నా. మాకు వచ్చిన కష్టము ఇంకెవ్వరికి రావద్దు అంటే మీరు దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళండి, పై వరకు తీసుకెళ్ళండి గవర్నమెంట్ ఆఫీసర్స్కి. గవర్నమెంట్ ఆఫీసర్ మేము వస్తాం, అక్కడికి రమ్మని పిలవండి. మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఇక్కడ ఈ స్టేజ్లో డైరెక్ట్ కాకుండా చూడండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఇంత బాధ పెట్టిన వాళ్ళు ఇంకొకరు బాధపడదండి మా బాధ. ఖచ్చితంగా సార్, చూస్తున్నాం కదా. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ముందే మరి మెయిన్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామ కూడా అపూర్వ హాస్పిటల్ అనేది ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఆయన ఒక హాస్పిటల్కి డాక్టర్ అయ్యి ఉండి జనాలకు ఇప్పుడు ప్రాణం పోయాల్సిన డాక్టర్లే బెదిరిస్తూ ఉన్నారు, ప్రాణాలు తీస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక బాబు 6 months బాబు, చిన్న ప్రాణము, ఆ ప్రాణం పోయిన తర్వాత కూడా మేమే ప్రాణం తీసామని గ్యారంటీ ఏంటి? మా హాస్పిటల్ ధ్వంసం చేశారు, మీ మీదే రిటర్న్ కేసు వేస్తామని కూడా బెదిరింపులకు లోన్ చేస్తున్నారంటే ఎంత పకడ్బందీగా ప్లాన్తో హాస్పిటల్ రన్ చేస్తున్నారో ఇక్కడ అర్థమవుతుంది కదా ఖచ్చితంగా. ఎందుకు ఈ అపూర్వ హాస్పిటల్ని నడిపిస్తున్నటువంటి డాక్టర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. వీళ్ళని బెదిరియడానికి గల కారణం ఏంటి అంటే ఎవరు నడిపిస్తున్నారు ఈ హాస్పిటల్ వెనకాల? ఎవరి ధైర్యంతో వీళ్ళు ఈ కార్పొరేట్ హాస్పిటళ్ళు ఈ ఎక్స్పైర్ అయిన మందులతోటి నడిపిస్తూ ఉన్నారు ఏంటి అనే కోణంలో కూడా ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఆ కోణంలో మీడియా సంస్థ కూడా ముందుంటుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ చాలా వరకు చాలా హాస్పిటళ్ళల్లో ఇలాగే ట్రైనీ డాక్టర్లను పెట్టి ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్లు ఇస్తూ, ఎక్స్పైర్ అయిన మెడిసిన్ ఇస్తూ మొత్తం కూడా వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత కూడా ఇప్పుడు మనం చూసాం ప్రత్యక్షంగా 11:30 AM అంటే 11:30 ఉదయము అబ్బాయి ప్రాణాలు కోల్పోతే వాళ్ళు 12 గంటలకి 12:30కి మేము సిపిఆర్ చేస్తున్నామని బంధువుల్ని నమ్మించడం, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎలా నమ్మిస్తారు అలా? ఇంకొకటి గట్టిగా నిలదీసేసరికి
పేపర్లన్నీ కూడా డాక్యుమెంట్స్ అంటే ప్రూఫ్స్ అన్నీ కూడా వాళ్ళు చించేసే ప్రయత్నం చేశారు, చించి దాచేసే ప్రయత్నం చేశారంటే ఎంత ధైర్యం ఉండాలి. ఏ లెవెల్లో వీళ్ళు స్కామ్ చేస్తున్నారు ఈ డబ్బుకి ప్రలోభపడి, ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు, ఎలా చేస్తారు ఇది? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలాగే అయితే ఊరుకుంటారా అనే కోణంలో కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఐసీయూలు అంటారు, వెంటిలేటర్లు, అన్ని ట్రీట్మెంట్లు చేసుకుంటారు. ఇప్పుడు బయట వాళ్ళది ప్రాణం కదా, చిన్న బాబు కదా, చిన్న బాబు, 2 పాపల తర్వాత పుట్టిన బాబు, వాళ్ళు ఎన్నో కలలతోటి ఉంటారు కన్న తల్లిదండ్రులు. అలాంటిది జ్వరం వచ్చిందని ఆసుపత్రికి తీసుకొస్తే ఇక్కడ మొత్తము ఊపిరే లేకుండా చేసినప్పుడు ఏ డాక్టర్ని మాత్రం ఎలా నమ్మేది? ఆ తల్లిదండ్రుల కడుపు కోత అనేది చాలా ఎప్పటికైనా వాళ్ళకు వదలకుండా పోదు కదా. ఎందుకంటే అది కాదు మెయిన్. ఒక డాక్టర్ని నమ్మి ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తున్నాడంటే ధైర్యంతో బయటికి వెళ్ళేది కావాలి. అలాంటిది ఆ ధైర్యం కాదు కదా, హాస్పిటల్లో అడుగు పెట్టాలంటే భయపడాల్సిన రోజులు తీసుకొస్తున్నారు డాక్టర్లు. మరి వీళ్ళకు కూడా శిక్ష పడాలి కదా ఖచ్చితంగా. వీళ్ళ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించాలి కదా పోలీసులు. మరి వైద్య నిపుణులు, వైద్య సంస్థలు, వైద్యాధికారులు ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు చెకింగ్లు చేపట్టాలి కదా, సోదాలు చేయాలి కదా. ఎక్స్పైర్ అయిన ఏమున్నాయి, వీళ్ళు తీసేశారా, ఉంచారా, వీటిని దేనికి వాడుతున్నారు, ఎవరికి వాడుతున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, డాక్టర్లు కరెక్ట్ డాక్టర్లే ఉన్నారా ఇక్కడ? డాక్టరేట్ పొందిన అర్హత కలిగిన వాళ్ళే ఉన్నారా? ఫేక్ డాక్యుమెంట్లతోటి వచ్చినారా వీళ్ళు? ఫేక్ డాక్టర్లా? ఇవన్నీ తెలుసుకునే అవసరం లేదా? వాళ్ళకు బాధ్యత లేదా? మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాలి, పోలీసులు దృష్టిలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా దీని పట్ల మీడియా కూడా ఎప్పుడు ముందుండి దీన్ని ఫర్దర్గా ఏంటి అనే కోణంలో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఎప్పుడు ఆర్టీవీ కూడా. మరి కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.